రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ ఫూలిష్నెస్. అందుకని రెండు చెక్కలని ఏం చేస్తూ ఉంటారు? ఎగతాళి చేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. బట్ ఫర్ అస్ హూ ఆర్ సేవ్డ్, it is the power of God. Today we gather around the central truth of faith, the cross of Jesus Christ. ఈరోజు సిలువ గురించి కొన్ని మాటలు. సిలువని చూస్తున్నప్పుడు లోకులకి అది ఎన్నిక లేని దానిగా కనిపించవచ్చు. చక్కలే కదా అని బహుశా వారికి అనిపించవచ్చు. ఆ సిలువని మనము మోసుకున్నప్పుడు అది వెర్రితనముగా లోకానికి కనిపించవచ్చు. చాలాసార్లు చాలామందికి సందేహం ఏమిటంటే, అరే ఒక సిలువ మీద 2 చెక్కల మీద వేలాడదీయబడిన వ్యక్తిని మీరు ఎలా నమ్ముతారయ్యా అని ఒక సందేహం. Who would ever put their faith in a man nailed to cross? సిలువ మీద వేలాడుతున్న వాడిని ఎట్లా నమ్ముతారయ్యా అని బహుశా చాలామందికి సందేహాలు ఉంటాయి. కానీ పౌలు ఏమంటాడంటే, టు us who are being saved, it is the power of God. To us who are being saved, it is the power of God. క్రైస్తవ్యం అంతా ఈ సత్యము మీదే ఆధారమై ఉన్నదమ్మా. The whole truth of Christianity lies on this, that the cross is not defeat. ఏమిటి? సిలువని చూస్తున్నప్పుడు బహుశా ఓటమిగా లోకానికి అనిపించవచ్చు, కానీ ఆ సిలువే ఈరోజు క్రైస్తవులకి విజయము. ఏమిటి? క్రీస్తు సిలువని మనము చూసినప్పుడు అది ఏమని తెలియపరుస్తుంది? ఓటమి కాదు, ఏమని? విజయము. ఇట్ ఈస్ విక్టరీ, ఇట్ ఈస్ నాట్ షేమ్. సిగ్గు కాదు, అది ఘనత. హల్లెలూయా. ద క్రాస్ ఇస్ నాట్ షేమ్. క్రాస్ ఇస్ నాట్ షేమ్, బట్ క్రాస్ ఇస్ విక్టరీ, ఇస్ గ్లోరీ. నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సిలువ కథకి ముగింపు కాదు, కథకి ప్రారంభము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సిలువే లేకపోతే ఎప్పుడో మన కథ ముగిసిపోయి ఉండేది. ఆ సిలువ వలనే ఈరోజు మన జీవితంలో ఒక నూతన కథను దేవుడు రచించి ఉన్నాడు. హల్లెలూయా. సో సిలువని చూసినప్పుడల్లా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక నూతన కథను దేవుడు మన ఎడల రాసి ఉన్నాడు. మన కథ ముగింపబడలేదు, మన పని ముగింపబడలేదు. దేవుడు ఒక కొత్త కార్యము మన ఎడల ప్రారంభించి ఉన్నాడు. ప్రారంభించిన వాడు ముగించే తీరుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ కాలములో ఎవరిని సిలువ వేసేవారు? క్రిమినల్స్. చిన్న చిన్న తప్పులు కాదు, ఘోరమైన అపరాధములను చేసిన వారినే సిలువ వేసేవారు. క్రిమినల్స్, మర్డరర్స్, థీవ్స్, డెకాయిట్స్, అలాంటి వారిని సిలువ వేసేవారు. ద క్రూయలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంట. ఇప్పటి వరకు దానిని మించిన ఎగ్జిక్యూషన్, అంత కఠినమైన మరణము ఏదీ లేదంట మానవాళికి.
ఆ మాట సిలువ మరణం అనే మాట అప్పుడు ఆ కాలంలో మనుషులు విన్నప్పుడు వణికి చచ్చిపోయేవారు. అంత భయం వేసేదంట. కానీ ఈరోజు ఎంత తేలిగ్గా సిలువ వేసుకొని తిరిగేస్తున్నారో తెలుసా? ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు సిలువ. ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇస్ ద క్రాస్. ఈ ప్రపంచములో అతి సుందరమైనది, అతి గొప్పది, అతి విలువైనది ఈ ప్రపంచములో ఏదైనా ఉన్నదంటే అది ఒక్క సిలువనే నేను చూసి ఉన్నాను. అంత అద్భుతమైనది. ద క్రాస్, ఎవ్రీ టైమ్ యు సీ ద క్రాస్, ఇట్ జస్ట్ క్రియేట్స్ సో మచ్ విత్ ఇన్ యువర్ స్పిరిట్. మరి ఎన్నిసార్లు మనం చూసి ఏం భావజాలాలు కలిగాయో నాకు తెలియదు కానీ, బట్ ఐ లవ్ ద క్రాస్. ఇట్ స్పీక్స్ అ గ్రేట్ స్టోరీ ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ఇట్. ఆ సిలువని నేను చూసినప్పుడల్లా, ప్రభువా నా కథను నువ్వు ముగించకుండా తిరిగి రాసినందుకు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నన్ను మరిచిపోకుండా, నన్ను విడిచిపెట్టకుండా, అనాథుగా చేయకుండా దత్తపుత్రుగా చేసిన సిలువ నాయనా తండ్రి నీకు వందనాలయ్యా. నన్ను ఏమాత్రము విడవకుండా, ఎన్నడూ ఎడబాయకుండా సిలువ నా జీవితంలో నాయనా నిజంగా చాలా ప్రాముఖ్యత కలిగినది. అండ్ ఐ ప్రే టుడే వీ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద క్రాస్ ఇస్ ఆల్ అబౌట్. పీపుల్ టుడే వేర్ క్రాసెస్ అరౌండ్ నెక్స్, place them on church buildings as we have placed them, and mark them on. ఎక్కడ సిలువ ఎక్కడ ఉంటుంది? చర్చిల్లో ఒకటి కనిపిస్తాయి, ఇంకెక్కడ కనిపిస్తాయి? సమాధులు. బతికుండగా సిలువ మోయుడు కానీ సమాధి మీద సిలువ పెట్టుకుంటాడంట. దేవుడు మనల్ని దీవించును గాక. దీన్నే వేషధారణ అంటాను నేను. సిలువ పెట్టి మీద ఉండాల్సింది కాదు, మన మీద ఉండాలి సిలువ. సమాధి పైన సిలువ ఉండటం వలన ఏమీ, చచ్చిపోయిన వాడి మీద సిలువ పెట్టడం వలన ఏమీ లాభము. అందుకనే తనను తాను తృణీకరించుకొని నా సిలువని మోసుకున్నవాడే నన్ను వెంబడిస్తాడు అంటున్నాడు. క్యారీ మై క్రాస్. వాట్ ఈస్ దట్ క్రాస్? ద క్రాస్ దేనికి సాదృశ్యము? దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యం. ఒకసారి చూద్దాము నాన్న. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎలా? ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. ఎంత ప్రేమ తెలుసా? See, the cross is the symbol of love. The cross మనుషుల యొక్క విలువని చూపించదు సిలువ, దేవుని ప్రేమని చూపిస్తుంది విలువ. ద క్రాస్ ఇస్ నాట్ ద ప్రూఫ్ ఆఫ్ మ్యాన్స్ వర్త్, ఇట్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ లవ్. అది దేవుని ప్రేమ నాన్న. ఆ కనీసం క్రైస్తవులుగా సిలువని చూసినప్పుడు మీకు ఏం జ్ఞాపకం రావాలి? ఎందుకు ప్రభువా నన్ను ఎంతగా ప్రేమించేవు? సిలువ మరణము నొందినంత ఏమి చేశాను, ఏమి ఇవ్వగలిగాను, ఏమి చూపించగలిగానని నువ్వు సిలువ మరణము నొందే అంతవరకు ప్రభువా నన్ను ప్రేమించావు అనే ఒక్క ఆలోచన మనకి కలిగితే అది ఎంతో మంచిది. కానీ సిలువకి ఈరోజు నిజంగా మనుషులు విలువని కూడా చూపించడం. But God demonstrates His own love. ఎవరో ప్రేమ కాదు. His own love toward us, that while we were still sinners, Christ died for us. You and I don't deserve it, Nana. ఏ మాత్రములు యోగ్యులము అర్హులము కాము మనం. పరిశుద్ధుడైన దేవుడు ఇంకను మనము పాపులుగా ఉంటుండగానే సిలువ మరణము నీ కోసము నా కోసము పొందటానికి మనము అర్హులము కానే కాము. అందుకనే గర్విష్ఠులు పరలోకములో ప్రవేశించారు. ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ద క్రాస్ and I say, what a wretched man I am, God, that you loved me so much to save me and die for me, Lord.
ఏ పాటి వాడినని, పాపిష్టి వాడిని, ఎన్నిక లేని వాడిని ప్రభు. అలాంటి నన్ను సిలువ మరణము పొందే అంత గొప్పగా ప్రేమించిన దేవా, నీ రుణము నేను ఎలా చెల్లించుకోగలుగుతాను తండ్రి. అమ్మా, ఆ సిలువ విలువ తెలిసిన వారు దానిని మోసుకోవటానికి ఇష్టపడతారు. ఆ సిలువ విలువ తెలిస్తేనే మనము క్రీస్తుని పోలి నడుచుకోగలుగుతాం. ఈరోజు ఒకసారి మనల్ని మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకుందాం. అసలు సిలువని మోసుకోవటానికి మనకి మనసు ఉన్నదా? ఇష్టపడుతున్నామా? యు అండ్ ఐ డోంట్ డిజర్వ్ ఇట్. యు అండ్ ఐ కుడ్ నాట్ ఎర్న్ ఇట్. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా సిలువ మీద చేసిన కార్యమును బట్టి పొందుకున్న రక్షణ మనము సంపాదించినా కూడా అది పొందుకోలేము. యూ డోంట్ డిజర్వ్ ఇట్, ఐ డోంట్ డిజర్వ్ ఇట్, అండ్ వీ కెనాట్ ఎర్న్ ఇట్. ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్. అందుకనే దేవుడు అంటాడు, ఈ లోకముని నేను ఎంతగానో ప్రేమించాను, ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందరైతే ఆయన నమ్మి ఉన్నారో వారందరికీ నిత్య జీవము. ప్రైజ్ ద లార్డ్. We don't deserve it, we cannot earn it, but yes, Jesus రెండు చేతులు చాచి నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలియపరిచిందే ఆ సిలువ. అగస్టిన్ అని ఒక గొప్ప సెయింట్ ఉండేవాడు, సెయింట్ అగస్టిన్ అనేవాడు, 4th century. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన కొటేషన్ నేను చెప్తున్నాను. The cross was the pulpit from which Christ preached his love to the world. ఏమిటంట? The cross was the pulpit where Christ preached his love to the world. సర్వలోకానికి ప్రేమను ప్రకటించిన స్థలమే ఆ సిలువ అంట. అదే పుల్పిట్ అంట. The cross was the pulpit to preach God's love to the world. ఎప్పుడైనా నన్ను ఎవరు ప్రేమించటము లేదు, సమ్టైమ్స్ వీ ఫీల్ దట్ నోబడీ లవ్స్ మీ కదా. మనుషులమయ్యా ప్రేమించలేము, ఎప్పుడు ఒకలాగా ఉండలేము. పరిస్థితులను బట్టి, సందర్భాలని బట్టి, సమయాలని బట్టి, ఆర్థిక స్థితిని బట్టి, అన్నిటిని బట్టి ప్రేమ కూడా మారుతుంది కదా. అయినా మనం జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏమిటంటే, మనుషుల ప్రేమ వంటి ప్రేమతో కాదు, శాశ్వతమైన ప్రేమతో మనము ప్రేమించబడుతున్నాము. హల్లెలూయా. మనుషులు ప్రేమ ఈరోజు ఉంటుంది, రేపు చల్లారిపోతుంది. కానీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే దయచేసి ఈ ఆలోచన మీ హృదయంలో నుండి, మీ మనసులో నుండి తీసేయండి. దట్ నోబడీ లవ్స్ మీ ఈజ్ అ లై. మొట్టమొదటి అబద్ధం ఏమిటి? నన్ను ఎవరు ప్రేమించటము లేదు అని చాలామంది ఏమైపోతున్నారు తెలుసా? డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అది అబద్ధము నాన్న. మనుషులు ప్రేమించలేరని చెప్పే దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు తన ప్రేమని తెలియపరచటానికి. హల్లెలూయా. యు ఆర్ లవ్డ్ బియాండ్ మెజర్. నీ ఊహకి కూడా అందనంత గొప్పగా నువ్వు ప్రేమించబడుతున్నావు. ఆ ప్రేమ నుండి ఎవ్వరు నిన్ను వేరు చేయలేనంత గొప్పగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సో ఇఫ్ యు ఫీల్ అన్వర్ది టుడే ఆర్ అన్లవ్డ్ టుడే, ప్లీజ్ లుక్ టు ద క్రాస్. సిలువ వైపు చూడండి దయచేసి. ఆ ప్రేమని ఎడల ఎంత గొప్పదో మీరు గ్రహించగలుగుతారు. స్త్రీలకు కూడా చెప్తున్నానమ్మా, పురుషుడు ద్వారా మీరు ప్రేమ పొందలేకపోయినా కూడా నీ పెనిమిటి ఇంకొకడు ఉన్నాడమ్మా. ఆయననే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద ఉన్న పెనిమిటి ప్రేమిస్తాడో తెలియదు, కానీ నిన్ను
కొనియాడబడటకు రాబోచున్నవాడు, తీసుకొని వెళ్ళటకు రాబోచున్నవాడు శాశ్వతమైన ప్రేమతో, మారని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ యు ఫీల్ అన్లవ్డ్, తృణీకరింపబడి నువ్వు మర్చిపోయాను అని భావనతో ఒకవేళ ఉంటే దేని వైపు చూడాలి? రిజెక్షన్ మనుషులు సహజంగా చేసేది అదే. అన్నీ బాగున్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగుంటారు, ఏమీ లేనప్పుడు తృణీకరిస్తారు నిన్ను. నీతో పని చెప్పండి, వాడుకొని వదిలేసే స్వభావం, వదిలేసిన దానిని వాడుకునే స్వభావం దేవునిది. హల్లెలూయా. మనుషులు వదిలేస్తే దేవుడు దానిని పట్టుకొని ఘనమైన పాత్రగా చేసేదాకా విడిచి పెట్టాడు. ఎక్కడైతే ఘనహీనతను నొందేమో మళ్ళీ అదే చోట ఘనతనిచ్చేదాకా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అలాంటి ప్రేమతో, అందుకని సిలువ దానికి సాదృశ్యం. When the world rejects you, when you feel unwanted, look to the cross. Don't look to people. మనుషుల వైపు చూసినంత వరకు నీకు దుఃఖము తప్ప, ఆయాసము తప్ప మరి ఏదియూ ఉండదు. And that's why I wanted to put the cross in the church. So every time when I come inside, I will be reminded that I am not abandoned, I am not rejected, I am not unwanted, but I am loved beyond measure in this world. Hallelujah. Hallelujah. Look to the cross. Look to the cross. You are loved with an everlasting love. శాశ్వతమైన ప్రేమ. ఇంకొకటి, కొలొస్సీయులకు రాసిన పత్రికకు వెళ్ళండి నాన్న, 2వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనము. సిలువని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యు ఆర్ ఫర్గివెన్. మీరు క్షమించబడి ఉన్నారు. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ సిన్ ఈజ్ టేకెన్ అవే. ద పవర్ ఆఫ్ సిన్. చదువుదాం నాన్న. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. So when you look at the cross, that's why I say you don't have to live in guilt. Don't live in sin conscience, but live in Christ conscience. Every time I look at the sin, I know what has been done on the cross for me. Amma, the power of sin has been broken. ఏదైతే ఏలుతూ వచ్చిందో, నా మీద పాపము ఏలుతూ వచ్చిందో, దాని కాడిని దేవుడు సిలువ మీద విరగగొట్టేశాడు. We have been set free. Hallelujah. Hallelujah. The power of sin. ఈ లోకములో ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ పవర్ ఆఫ్ సిన్ని విరగగొట్టలేదు. ఒక్క సిలువ మరణము తప్ప. అందుకనే ఎప్పుడు నేను అంటూ ఉంటాను, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము, మరి ఏ మార్గము లేదు పాపులు రక్షింపబడుటకు. ఎందుకంటే పాపపు ముళ్ళు తెంచి వేయబడాలంటే ఒక్క యేసు క్రీస్తు మరణము వలె అది సాధ్యమయ్యినది, వెల చెల్లించబడ్డది. కాబట్టి ఆ సిలువకి అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నది. హల్లెలూయా. ద పవర్. అందుకని ఏమన్నాడు? గో టు ద 14 ఏమని ఉన్నది చూడు, చదవండి. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. హల్లెలూయా. మనకి
వ్యతిరేకముగాను విరోధముగాను ఉన్నవన్నిటినీ దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు సిలువకి. So that's why when I see the cross, I thank you that the power of sin no longer has weight over me. ఆ పాపపు భారము నా మీద నుండి తొలగించింది ఆ సిలువ. హల్లెలూయా. The weight of sin crushed me. నేను నిలబడలేకపోయినాను. ఎప్పుడు చూసినా నన్ను చూసుకున్నప్పుడు నా ప్రతిబింబం నాతో ఏమన్నది? అరే దుర్మార్గుడా, పాపిష్టివాడా, ఎందుకు పనికిరానివాడా అని నా ప్రతిబింబముని నేను అద్దంలో చూసుకున్నప్పుడు అదే మాట మరలా నాకు జ్ఞాపకము చేసేది నేను ఎంత చెడ్డవాడినో, ఎంత పనికిరానివాడినో, ఎంత పాపిష్టివాడినో. కానీ ఒక్కసారి సిలువైపు చూసినప్పుడు ఎంత విలువగా దేవుడు నన్ను ఎంచాడో అని నేను తెలుసుకోగలిగాను. హల్లెలూయా. So when I see myself, I am no longer ashamed of myself, but I thank God today because of the cross. ఈరోజు సిగ్గుపడవలసిన అవసరము లేదు నాకు. I am not weighed down by the weight of the cross anymore. స్వతంత్రులుగా, అందుకనే యేసుక్రీస్తు కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేయనో వారు స్వతంత్రులు. హల్లెలూయా. టుడే we are set free. దేవుడు ఆ సిలువ దగ్గర ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఎవరికో గట్టిగా దెబ్బ కొట్టాడు. ఎవరికి? జీసస్ డెల్ట్ a fatal blow to sin and Satan. రెండు కార్యాలు జరిగాయి సిలువ మీద. ఒకటి పాపము కొట్టివేయబడ్డది. అపవాది అనే సాతాను తలను ఏం చేశాడు? A fatal blow to sin and Satan. నీ మీద నిలుస్తున్న ప్రతి నిందను, ప్రతి శాపమును, ప్రతి సంఖ్యలో ఆ రోజు సిలువ మీద శాశ్వతముగా కొట్టివేయబడ్డది. హల్లెలూయా. So when you look at the cross, understand that every curse, every accusation, every chain has been broken. I am free in Christ today. Nana, please don't live in shame. Please don't live in guilt. That is not what Christ wants us to live in. ఆ సిలువని చూసినప్పుడు గుర్తు చేసుకో, నీ ప్రతి శాపము, ప్రతి దోషము, ప్రతి అపరాధము, నీ సంఖ్యలు, నీ అవమానాలు అన్నిటినీ దేవుడు సిలువ మీద కొట్టి వేశాడు. ఆ సిలువని చూసినప్పుడు అల్లా నువ్వు సంతోషించున్నాను. ఈ లోకానికి అందుకనే సిలువ వెర్రితనముగా కనిపించవచ్చు, కానీ అది దేవుని శక్తి ఉన్నదంట నమ్మిన వారికి. హల్లెలూయా. So today I want to impress these things on your heart. First of all, the cross shows us the love of God. రెండోది ఏమిటి? పాపము యొక్క భారమును మన మీద నుండి దేవుడు శాశ్వతముగా, కొంతకాలము కాదు నాన్న, శాశ్వతముగా పాపము యొక్క భారము మన మీద నుండి దేవుడు తీసివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే, ఒక కోర్టులో మనం ఉన్నాం అనుకోండి. ఒక క్రిమినల్ కోర్టులో ఉన్నాడు. న్యాయాధిపతి కూర్చొని తీర్పునిస్తున్నాడు. భయంకరమైన తీర్పునిచ్చాడు. తీర్పునిచ్చిన తర్వాత న్యాయాధిపతి తన వస్త్రములను తీసేసి, ఆ క్రిమినల్ చోటుని నేను తీసుకుంటాను, శిక్ష నాకు వెయ్యి అన్నదే జరిగింది అక్కడ. అర్థమైందా? వీఆర్ ఆల్ ఒప్పుకోము కానీ అందరము పాపపు పీపలమే. ఆర్ఆర్కేమూర్తి గారు అన్న నాకు చాలా ఇష్టమైన మాట. అందరూ క్రైస్తవుడైనా అన్యుడైనా ఏ భేదము లేదు, అందరూ పాపపు పీపలే. నేను ఎవరో తెలుసా అని ఎన్నిసార్లు అంటాను కదా, గుర్తుందా? ఎవడైనా నేను ఎవరో తెలుసా అని కాలరేగేస్తే పాపివిరా బాబు. బట్ గాడ్ హ్యాస్ రిమూవ్డ్ దాట్ ఫ్రమ్ అస్. ఈరోజు పాపులుగా కాదు, నీతిమంతులుగా దేవుడు మనల్ని ఎంచుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఏ పాపము ఎరిగిన ఆయనని పాపముగా చేసి దేవుని ఎదుట నీవు నీతిమంతుడుగా నిలబడే కృప ఆ సిలువ ఇచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. ది ఎనిమీ ఏం జరిగింది? ఇందాక మనం చదివాం కదా, 15వ వచనం చదువు నాన్న. And having disarmed the powers and authorities, he made a public spectacle of them, triumphing over them by the cross. ఏం చేశాడో తెలుసండి? శత్రువు అధికారము, ఏలే అధికారము నీ మీద నుండి తీసివేయబడ్డది. వాడు నీ మీద ప్రభుత్వము చెయ్యకుండా వాడు అధికారము దేవుడు శాశ్వతముగా తీసివేసేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ ది ఎనిమీ హ్యాస్ బీన్ డిస్ఆర్మ్డ్. శత్రువు యొక్క అధికారము ఏదైతే నేను ఎంతవరకు ఏలుచున్నదో, గాడ్ మేడ్ అ పబ్లిక్ స్పెక్టకిల్ ఆఫ్ దెమ్ ఆన్ ద క్రాస్. నీ కోసము నా కోసము దేవుడు, అమ్మా, ఈరోజు ఏ శత్రువుడు, ఏ చీకటి శక్తి కానీ, ఏ అంధకారపు శక్తులు కానీ, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములు కానీ ఆ అధికారము నీ మీద లేకుండా దేవుడు దానిని కొట్టివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. No powers, no principalities have any more authority over you. అందుకనే జీసస్, యేసుక్రీస్తు అంటాడు, all authority in heaven and on earth is given to me. భూమి అందును ఆకాశమందు సర్వాధికారము నాకు అప్పగించబడ్డది. హల్లెలూయా. అందుకని ఇప్పుడు నీ మీద ఏ శత్రువు కూడా ఏలటానికి వీలు లేదు. సమస్త అధికారము యేసుకు అనుగ్రహించబడ్డది. ఇప్పుడు ఆయన అధికారము కిందనే మనం ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. నో పవర్ నాన్న ఇన్ దిస్ వరల్డ్, నో పవర్ ఆఫ్ ది ఎనిమీ, నో ఫోర్సెస్ ఆఫ్ ది ఎనిమీ. మీరు నమ్మితే నమ్మండి నాన్న, శత్రువు నిన్ను ముట్టటానికి వీళ్ళు లేకుండా దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేనిని చూసి కూడా నీవు ఫస్ట్ భయపడేదే. దేనిని చూసి కూడా నీవు భయపడకు. బికాజ్ ఆఫ్ ద క్రాస్, ఆ సిలువ వలన పాపము నీ పైన ప్రభుత్వము చేయకుండా దేవుడు కార్యము చేశాడు. సిగ్గు, నింద అన్నిటినీ ఏదైతే ఒకప్పుడు వాడా ఏమిటి ఆమెనా అనే నిందలు పొందుకునే వారిగా మనం ఉంటుండగా ఇప్పుడు మనల్ని చూసి సాక్ష్యం ఇచ్చేవారిగా దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నాన్న, ద పవర్ ఆఫ్ సిన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. సిన్ హ్యాస్ నో హోల్డ్ ఆన్ యూ. No shame can define you today.